దాడి భారీ పేలుళ్లతో దద్దరిల్లిన దేశ రాజధాని 13 మంది దుర్మరణం, మరో 30 మందికి గాయాలు. దేశవ్యాప్తంగా హై అలర్ట్. హైదరాబాదు సహా ప్రధాన నగరాలను అలర్ట్ చేసిన కేంద్రం. సంఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. హోంమంత్రి అమిత్ షాకు ఫోను. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 దగ్గర భారీ పేలుళ్ళు, కదిలే కారులో వచ్చి ఘోరం. చూస్తుర్రా? దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రము పేలుడు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరినీ ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు దాటికి 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్ కారులో పేలుడు సంభవించింది. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తనువులో మోసి, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తనువులో మూసి, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. ఢిల్లీ గుండెను పిండేటి ధైర్యం మీకు ఎవడు ఇచ్చేరా, ఢిల్లీ గుండెను పిండేటి ధైర్యం మీకు ఎవడు ఇచ్చేరా, అభాగ్య జీవుల ఆత్మను చంపే చేతులు మీకు ఎట్లా వచ్చేరా, ఆకాశమంటిన రోదనతోటి ఆర్తనాదాలతో అల్లాడిపోయారా, తల్లడిల్లిన ప్రాణాల ఉసురు మీకు తగలకుండబోదురా, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తరువులో మోసి. పాపం చూస్తున్నారులా? దేశ రాజధాని ఢిల్లీలో మళ్ళా ఉగ్రదాడి. ఏడంగా వచ్చే, ఎక్కడికి వెళ్ళి వచ్చే, ఏడ బుక్కే వీడు శీతకార్తె కుక్కల లెక్క ఇగో గిట్ట తయారయ్యి ఈ రకంగా జనాల ఉసురు పంచుకుంటుర్రు, జనాల ప్రాణాలు తీస్తుర్రు, జనాల ప్రాణాలతోటి చెలగాటమాడుతుర్రు. అయ్యా మోడీ, మరి ఏట చేస్తావు సారు? ఏంది భాగవతం? ఎవరి ఈ పని? రెండో పేజీలో ఇంకేం రాసుకొచ్చారో ఒక్కసారి మనం వినే ఆలోచిద్దాం. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా ఈ పేలుడు దాటికి 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.